దేవరా మూవీ రిలీజ్ అవ్వకుండానే నార్త్ అమెరికాలో ఊచ కోతకు వస్తుందని చెప్పాలి. బాస్ యొక్క రికార్డుని ఒక్క దెబ్బకి ఓవర్టేక్ చేసేసింది. అద్భుతమైనటువంటి రికార్డు కొట్టేసిందని చెప్పారు. 2532 థియేటర్లకు సంబంధించి $42 మిలియన్ అయితే రాబట్టాడు. ఇప్పుడు దేవరా మూవీ కేవలం 864 థియేటర్లకు సంబంధించి $75 మిలియన్లు రాబట్టి ఇద్దరిపై రికార్డు కొట్టేశాడు. ఇంతకు ఆగిపోవట్లేదు, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. రిలీజ్ అవ్వడానికి ఇంకా 10 రోజులు గట్టిగా టైం ఉంది కాబట్టి ఈ రికార్డు యొక్క రేంజ్ మామూలుగా ఉండదు. రికార్డుతో ఉనికించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ నుంచి అనుకుంటూ ఉన్నది. కానీ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది. మీకు కొంచెం హిట్ టాక్ వచ్చినా కూడా రికార్డులు బద్దలైపోతాయని చెప్పాలి. 1000 కోట్లు అవలీలుగా రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది ఈ పార్ట్ 1 మూవీకి. మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ రేంజ్ కి చేరినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ దేవరా మూవీతో మరో మెట్టు ఒకేసారి ఎక్కబోతున్నాడని చెప్పాలి. అసలు బీట్ చేయగలిగినటువంటి ఏకైక ఒకే ఒక్క హీరో ఎవరు ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ అయిందంటే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కి అయితే నిలుస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మూవీస్ ని ఓవర్టేక్ చేయగలిగినటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఈ దేవరా మూవీ రిలీజ్ తోనే అర్థం అవుతుంది. ఉన్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు మామూలుగా లేవన్న విషయం మనకు తెలియదు కదా. తొందరలో అయితే ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. అలానే ఈ మూవీకి సంబంధించిన రెండవ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. రెండు కానీ స్పీడ్ గా జరిగితే మూవీ యొక్క రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పాలి. వరకైతే మొదటి రోజు మూవీకి 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. ఇదే కానీ జరిగిందంటే కి ధీటైనటువంటి హీరో వచ్చినట్టే చెప్పుకోవాలి. మరి అద్భుతమైనటువంటి రికార్డుకి అత్యంత చేరువలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.